వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. పాఠశాల పరిశుభ్రతతో పాటు విద్యార్థులు శుభ్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడి. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్. ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య వెల్లడి. సమాజ సేవలో ఎన్జీఓలు ముందుండాలి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచన. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశం. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. సురక్షిత ప్రయాణం సంతోషకర గమ్యం. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి. 2 నెలల పసికూనను కాళ్లతో తన్ని చంపిన అగ్రవర్ణ పెత్తందారులను వెంటనే అరెస్టు చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం డిమాండ్. శ్రీ ఏకశీల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. దేవాలయ చైర్మన్ మట్టికోటి రవి వెల్లడి. ఫినిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం 13వ డివిజన్లో ఏర్పాటు. గూండాల మండలంలో వాహనాల తనిఖీ చేసిన ఎస్ఐ తేజం రెడ్డి. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని వెల్లడి. ఘనంగా రాజపేట రేణికుంట శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పాఠశాల పరిశుభ్రతతో పాటు విద్యార్థులు శుభ్రంగా ఉండేలా చూడవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా అనుముల మండలం కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల మరుగుదొడ్లు, తాగునీటి కుళాయిలు, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. తాగునీటి కుళాయిల ద్వారా నీరు రాకపోవడం గమనించి ఎప్పుడూ తాగునీరు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని హెడ్ మాస్టర్ను ఆదేశించారు. పాఠశాల పరిశుభ్రతతో పాటు విద్యార్థులు శుభ్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా అనుముల మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల మరుగుదొడ్లు, తాగునీటి కుళాయిలు, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. తాగునీటి కుళాయిల ద్వారా నీరు రాకపోవడం గమనించి ఎప్పుడు తాగునీరు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని హెడ్ మాస్టర్ను ఆదేశించారు. అంతేకాక నల్లాల ద్వారా ఏర్పడ్డ లీకేజీలను వెంటనే అరికట్టాలని చెప్పారు. పాఠశాల టాయిలెట్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, ప్రతిరోజు 3 సార్లు టాయిలెట్లు శుభ్రం చేయించాలన్నారు. టాయిలెట్లలో చీకటి ఉందని, అందువల్ల వెంటనే బల్బులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టాయిలెట్లతో పాటు పాఠశాల పరిశుభ్రంగా ఉండాలని, విద్యార్థులకు విద్యతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను బోధించాలని, పాఠశాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగతంగా వారు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల ఆవరణలో కూడా విద్యార్థులతో మాట్లాడి టాయిలెట్స్ ఉపయోగం, టాయిలెట్లు ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా నీటిని వాడాలని, టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి రోగాలు దరిచేరవని చెప్పారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ రెడ్కో ద్వారా పైలట్ పద్ధతిన అనుముల గ్రామానికి మంజూరైన రూప్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాట్లపై అడిగారు. రూప్ టాప్ సోలార్ సిస్టమ్ మంజూరైన గృహజ్యోతి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రూట్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు గురించి అడిగారు. ఫోటోలు తీసుకున్నారా? మీ ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసా అని ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ వెంట హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ రాజా రమేష్ యాదవ్, రెడ్కో జిల్లా మేనేజర్ సంతోష్, మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ రఘు, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులు ఉన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుసేన్ నాయక్ పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుసేన్ నాయక్ పాల్గొన్నారు. ముందుగా జయంతి వేడుకల సందర్భంగా భోగ్ బండా కార్యక్రమం నిర్వహించి అనంతరం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య సంత్ సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అన్నారు. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడిన మహనీయుడు, గిరిజనులను అహింస వైపు నడిపిన మహనీయుడు, సేవా, సత్యం, సమానత్వం విలువలను బోధిస్తూ బంజారాల ఐక్యతకు సేవాలాల్ కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డిఆర్డీఓ నాగిరెడ్డి పాల్గొన్నారు. తొందరపాటు జాదవ్ హుసేన్ గారు నేషనల్ కమిటీ సభ్యులు మెంబర్ కానీ వారిని కూడా చూసి స్త్రీలను గౌరవించడం నేర్చుకోవడం 1787 సంవత్సరం, ఆల్మోస్ట్ 1739, 1740 సంవత్సరం, అంటే ఒక 287 ఏళ్ల క్రితమే ఈ ఇంత గొప్ప మనసున్న మనిషి. హాస్పిటల్స్ అందుబాటులో లేని రోజుల్లో ఈ ఆయుర్వేద వైద్యంతో వాళ్ళ జబ్బులు నయం చేసి ఆయన ఎక్కువగా సత్యాల జీవితం గడిపేవాడు. ఇతరాల్లో అందరిలో కూడా ఇటువంటి వాటి మీద బాగా అవేర్నెస్ క్రియేట్ చేసేవాళ్ళం. ఒకనాడు శ్వాసలో మనం కూడా ఎదురు తిరిగినందుకు ఆ కోట్లో మీరే కష్టం చెప్పుకోవాలి. మీరు వచ్చి ఈరోజు ఆలయ నియోజకంలోని యాదగిరిగుట్ట మండలం దేవనాథుల మరి వద్ద ఆధ్యాత్మిక గురువు, మా బంజారాల ఇష్టదైవం సంత్ సేవాలాల్ గారి 287వ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున మా బంజారా అక్కా జిల్లాల అన్నదమ్ములంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జగద్గురు అయినటువంటి ఆధ్యాత్మిక గురువు, హింస వద్దు, అహింస ముద్దు, ఆ రోజుల్నే మద్యపాన నిషేధం, జంతు బలి వద్దని చెప్పి సన్మార్గం నడిపి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలన్నీ తిరిగి ఎంతోమంది జీవితాల్లో వెలుగునింపినటువంటి సంత్ సేవాలాల్ గారి జన్మ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం, ప్రభుత్వ అధికారికంగా సంత్ సేవాలాల్ జయంతి నిర్వహించడం చాలా సంతోషం. సంత్ సేవాలాల్ గారి ఆదర్శంగా తీసుకొని ఈనాటి యువతరం కూడా మద్యపానం కానీ జంతు బలి కానీ నిషేధించి సన్మార్గంలో ముందుకు పోవాలి. గిరిజన ప్రాంతాలు కూడా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని గ్రామాల్లో బడి గుడితో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిరిజన తండాలకు గూడాలకు పెద్దపీట వేసి ఆలయంలో ఉన్నటువంటి మా గిరిజన తండాల గూడాలను అభివృద్ధి లక్ష్యంగా ముందుకు తీసుకుపోయి అన్ని గ్రామాల్లో మంచినీటి సమస్యతో పాటు అక్కడ విద్యార్థులకు న్యాయమైన విద్య అందించడం, అదేవిధంగా అన్ని సౌకర్యాలు ప్రతి గూడానికి తండాలకు
బీటీ రోడ్తో పాటు సీసీ రోడ్ కూడా నిర్మిస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు తండాలకు ఎక్కువ నిధులిచ్చి తండాలను అభివృద్ధి చేస్తున్న దశలో సంత్ సేవాలాల్ గారి 287 జయంతి సందర్భంగా ఇక్కడ యారుట మండలం దేవనాకుల మరంటే ఇరు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఆ స్వామివారిని దర్శనం చేసుకొని కోరిన కోరికలు తీర్చుకునే విధంగా ఈ దేవనాకుల మరంటే చుట్టూ ప్రాంతాలకు ఒక మంచి దైవాలయంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కూడా ప్రభుత్వం సమాజ సేవలో ప్రతి ఒక్కరూ ముందుండాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు. డాక్టర్స్ ఫర్ యూ ఎన్జిఓ సహకారంతో హెచ్సిఎల్ ఫౌండేషన్ విరాళంగా ఇచ్చిన అత్యాధునిక వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనరల్ హాస్పిటల్కు అత్యాధునిక పరికరాలు అందించిన హెచ్సిఎల్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారు డొనేట్ చేసిన అత్యాధునిక వైద్య పరికరాలు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ ముందుండాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు. డాక్టర్స్ ఫర్ యూ ఎన్జిఓ సహకారంతో హెచ్సిఎల్ ఫౌండేషన్ విరాళంగా ఇచ్చిన అత్యాధునిక వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనరల్ హాస్పిటల్కు అత్యాధునిక పరికరాలను అందించిన హెచ్సిఎల్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారు డొనేట్ చేసిన అత్యాధునిక వైద్య పరికరాలు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పరికరాలు రోగి సంరక్షణ మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని బాగా పెంచుతాయని, ప్రస్తుత రోజుల్లో ప్రైవేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకోలేని పేదవారికి ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చుకోవడం వలన పేదవారికి వైద్య భారం తగ్గుతుందని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కు ధీటుగా వైద్యం లభిస్తుందనే నమ్మకం ప్రతి పేదవాడికి కలుగుతుందని తెలిపారు. దీనివల్ల సుదూరు ప్రాంతాలకు వెళ్ళి వైద్యం చేయించుకోలేని పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయని హెచ్సిఎల్ వారి ఆలోచన వెనుకబడిన ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ పట్ల నిబద్ధతను మరియు ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల అదనపు డిఎంఈ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ జయలత, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అదనపు డిఎంఈ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శ్రావణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ, హెచ్సిఎల్ ఫౌండేషన్ అసోసియేట్ డైరెక్టర్ సిమి సూరి, డాక్టర్ చేతన దీర్ఘహాలి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 10వ తరగతి పరీక్షలపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ప్రధానోపాధ్యాయులకు ఉద్దేశించి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. నల్గొండ జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 10వ తరగతి పరీక్షలపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ప్రధానోపాధ్యాయులకు ఉద్దేశించి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సంవత్సరం జిల్లాలో 19,839 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, ఇందుకు 106 రెగ్యులర్, 3 ప్రైవేట్, మొత్తం 109 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని, ప్రతి సెంటర్లో సిబ్బంది నియామకం, స్పెషల్ స్క్వాడ్ ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరాదని, అన్ని పరీక్ష కేంద్రాలలో లైటింగ్, ఫ్యాన్లు, బెంచ్లు ఏర్పాటు చేసుకోవాలని, విద్యార్థులకు తాగునీటి సదుపాయం, మూత్రశాలల సౌకర్యం కల్పించాలని, ప్రతి కేంద్రంలో మెడికల్ క్యాంపులు ఉండాలన్నారు. ఎవరైనా ప్రైవేట్ పాఠశాలలు హాల్ టికెట్ ఇవ్వకుండా విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తే సంబంధిత పాఠశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
10వ తరగతి పరీక్షల సందర్భంగా డిఈఓ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షల రోజు పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయడం జరుగుతుందని సెక్షన్ 163 BNSS చట్టం అమలు చేసినట్లు చెప్పారు. తహసీల్దార్లు, మున్సిపల్ అధికారులు కలిసి పరీక్ష కేంద్రాలను సందర్శించి తనిఖీలు చేయాలన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించడమే అందరి బాధ్యత అని కలెక్టర్ చెప్పారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, జెడ్పీ CEO శ్రీనివాసరావు ఉన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైవర్లకు ప్రత్యేక ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైవర్లకు ప్రత్యేకంగా ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించబడింది. వాహనం నడిపే సమయంలో కంటి చూపు స్పష్టంగా ఉండడం అత్యంత ముఖ్యమని దృష్టిలో ఉంచుకొని ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో నిపుణులైన నేత్ర వైద్యులు డ్రైవర్ల కంటి చూపును పరీక్షించారు. దూరం మరియు సమీప చూపు, కలర్ విజన్ పరీక్ష, కంటి ఒత్తిడి పరీక్షలు నిర్వహించారు. రాత్రి సమయంలో వాహనం నడిపే డ్రైవర్లకు ప్రత్యేకంగా నైట్ విజన్ సమస్యలపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ డ్రైవర్లకు కంటి చూపు సరిగా లేకపోతే అది ప్రమాదాలకు ప్రధాన కారణమవుతుంది. ప్రతి డ్రైవర్ నిర్దిష్ట కాల వ్యవధిలో ఒకసారి అయినా కంటి పరీక్ష చేయించుకోవాలన్నారు. ఇది తన భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడే చర్య అని పేర్కొన్నారు. ఈ ఉచిత నేత్ర పరీక్షల శిబిరానికి భారీ సంఖ్యలో ఆటో, లారీ, ట్రాక్టర్ మరియు ఇతర వాహనదారులు హాజరై పరీక్షలు చేయించుకున్నారు. రోడ్డు భద్రతలో భాగంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రైవర్లు ప్రమాదానికి ముందు వాహనాల సాంకేతిక పరిస్థితిని తనిఖీ చేయాలని, అలసటతో లేదా నిద్రమత్తుతో వాహనం నడపవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. 4 చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. అలాగే రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి గురైన వ్యక్తులను ప్రాథమిక చికిత్స నిమిత్తం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రైవర్ల ద్వారా CPR పైన అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ DSP రాజశేఖర్ రాజు, SB CI రాము, మిర్యాలగూడ రూరల్ CI PNG ప్రసాద్, మాడుగులపల్లి SI కృష్ణ, DTRB రిటైర్డ్ CI అంజయ్య, ఇతర పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది, మండల MPDO, MRO, వైద్య బృందం, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతరలో దళిత రజక కుటుంబ వ్యక్తులను కులం పేరుతో దూషించి తీవ్రంగా కొట్టి హింసించి 2 నెలల పసికూనను కాళ్ళతో తన్ని చంపిన అగ్రవర్ణ పెత్తందారి దుర్మార్గులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రోజున ఆలేరు పట్టణ కేంద్రంలో కుల దురహంకార దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతరలో దళిత రజక కుటుంబ వ్యక్తులను కులం పేరుతో దూషించి
తీవ్రంగా కొట్టి హింసించి 2 నెలల పసికూనను కాళ్లతో తన్ని చంపిన అగ్రవర్ణ పెత్తందారి దుర్మార్గులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆలేరు పట్టణ కేంద్రంలో కుల దురహంకార దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ కుమ్మరెలో జరిగిన మల్లన్న జాతరలో దైవ దర్శనానికి వచ్చిన రజక కుటుంబానికి చెందిన గణేష్ మౌనిక దంపతులను ఆ గ్రామ సర్పంచ్ తుకారం రెడ్డి అయిన అనుచరులు శ్రీనివాసరెడ్డి ఇతరులు అడ్డుకొని ఘర్షణకు దిగి గణేష్పై దాడి చేసి దండం పెట్టిన వేడుకొని వాళ్ళ కాళ్ళ దగ్గర 2 నెలల పాపను వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినా కనికరించకుండా కాళ్ళతో తన్ని పశువులలాగా ప్రవర్తించి కాళ్ళతో తన్ని శిశువుని హత్య చేసిన దుండగులపై నేటికి హత్యా నేరం కేసు నమోదు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. కేవలం BNS 194 సెక్షన్ నమోదు చేయడం అంటే అనుమానాస్పద మృతిగా ఆత్మహత్యగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం హంతకులను కాపాడమేనన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు MA ఇక్బాల్, మండల కార్యదర్శి దూపాటి వెంకటేష్, సీనియర్ నాయకులు మురిగాడి చంద్రశేఖర్, నాయకులు మురిగాడి రమేష్, నల్లమాస తులసయ్య, వడ్డైమాన్ బాలరాజు, గనగాని మల్లేష్, కాసుల నరేష్, భాస్కర్, ఐలయ్య, అశోక్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ని శిక్షించాలి. కుమ్మర్ల దురహంకారానికి పాల్పడిన సర్పంచ్ని సిపిఎం పార్టీగా కుల దురహంకార హత్యలను ఖండిస్తూ నాగర్ కర్నూలు కుమ్మెరలో జరిగిన 2 నెలల శిశువు మరణానికి కారణమైన ఆ గ్రామ సర్పంచి తుకారం రెడ్డిని, ఆయనకు సహకరించిన శ్రీనివాసరెడ్డి, ఆ గ్రామ పెద్దలందరినీ కూడా కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత రాష్ట్రమంతా అల్లకల్లోలమవుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు పోలీస్ పెద్దలు కూడా స్పందించినట్టు కనబడలేదు. దీన్ని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కేసును త్వరితగతిన విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శ్రీ ఏకశీల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు దేవాలయ చైర్మన్ వట్టికోటి రవి తెలిపారు. నాంపల్లి మండల పరిధిలోని తుంగపాటి గౌరవరం గ్రామ పంచాయతీ శివారులో గల స్వయంభూ శ్రీ ఏకశీల చలిదోన లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం జాతర ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసినట్లు దేవాలయ కమిటీ చైర్మన్ వట్టికోటి రవి తెలిపారు. శ్రీ ఏకశీల చలిదోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు దేవాలయ చైర్మన్ వట్టికోటి రవి తెలిపారు. నాంపల్లి మండల పరిధిలోని తుంగపాటి గౌరారం గ్రామ పంచాయతీ శివారులో గల స్వయంభూ శ్రీ ఏకశీల చలిదోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం జాతర ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసినట్లు దేవాలయ కమిటీ చైర్మన్ వట్టికోటి రవి తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు చుట్టుపక్కల గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలి వస్తుంటారు. శ్రీ ఏకశీల చలిదోన లక్ష్మీనరసింహస్వామి
నరసింహస్వామి ఆలయ సమీపంలో లక్ష్మీపురం ప్రాజెక్టు పనులు జరుగుతుండడంతో ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా వాహనాల రద్దీ కారణంగా దేవాలయం వైపు వచ్చే రోడ్డు మార్గం పూర్తిగా ధ్వంసమై వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దేవాలయ ధర్మాదాయ శాఖ సహకారంతో దేవాలయం వద్దకు చేరుకోవడానికి వాహనాల రాకపోకలకు రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించే క్రమంలో గుంతలను చదును చేయడానికి ట్రాక్టర్ల సహాయంతో మట్టిని తరలించి రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఏకశిలా చలిదోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ వట్టికోటి రవి, ధర్మకర్తలు బట్టు రవీందర్, కడారి వెంకటయ్య, కొమ్ము కోటమ్మ, తన్నీరు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనము శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీనరసింహ టెంపుల్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనతో పాటు చైర్మన్ గారు కూడా వట్టికోటి రవి గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ జాతర అనేది ప్రతి శని ఆదివారాల్లో అత్యధిక భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు కూడా జరుగుతూ ఉంటాయి. భక్తులు కోలాహలంగా ఉంటారు. ముందు ముందు ఇక్కడ ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఇది ఎక్కువ ఇంకా విశిష్టత కలిగి అత్యున్నత స్థానానికి గెలిపే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఒకసారి చైర్మన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భక్తుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో వారి మాటల్లో తెలుసుకున్నాం. అనగారు నమస్కారం.
ఇక్కడ చైర్మన్ మీరు చైర్మన్ ఇక్కడ వారం వారం జరుగుతుంది. ఈ రోజు నుంచి మొదలు పెడితే దాదాపుగా ప్రతిరోజు జనాలు వస్తారు. ఇక్కడ సౌకర్యం కరెంట్ ఉంది, వాటర్ ఉంది, గుణాలు ఉంది, పైన దీని గుణాలు ఉన్నాయి, అయ్యగారు ఉంటాడు, చిన్న ఫంక్షన్ జరుగుతుంది. ఇప్పటి నుంచి మినిమం 2 నెలల పాటు జనాలు వస్తూనే ఉంటారు. రోజు భక్తులు వస్తారు. భక్తులకు ఏ సౌకర్యం, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం మేము. మీరు దయచేసి ఇక్కడ కొబ్బరికాయల పాట కూడా ఉంది. ఈ కొబ్బరికాయలు బయట నుంచి తెచ్చుకోకుండా వాళ్ళు వేల పాట వాడారు. వాళ్ళకు కూడా డబ్బులు లాస్ అవుతారు. ఎవరు వచ్చినా భక్తులు ఇక్కడ కొనుక్కోవడానికి అన్ని సౌకర్యం మంచిగా ఉంది. ఇక్కడ అంటే ఇక్కడ భక్తులకు సంబంధించినటువంటి అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నామని చెప్పి చైర్మన్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా భక్తులు కూడా గమనించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎప్పటికప్పుడు ముందడుగు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భక్తులు గమనించి ఇటువంటి సౌకర్యాలు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. కోర్టు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 13వ డివిజన్ మర్రిగూడ జెడ్పీ హైస్కూల్ వద్ద కీర్తిశేషులు గుమ్మల జాన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఫినిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి వారు ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, 13వ డివిజన్ కార్పొరేటర్ గుమ్మల జానకి మోహన్ రెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 13వ డివిజన్ మర్రిగూడ జెడ్పీ హైస్కూల్ వద్ద కీర్తిశేషులు గుమ్మల జాన్ రెడ్డి జ్ఞాపకార్థం ఫినిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి వారు ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, 13వ డివిజన్ కార్పొరేటర్ గుమ్మల జానకి మోహన్ రెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి గుమ్మల జాన్ రెడ్డి జ్ఞాపకార్థం గ్రామంలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కంటి సమస్యలు ఉన్నవారికి మందులు, అద్దాలు, అవసరం ఉన్నవారికి కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయించడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్తులంతా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కార్పొరేటర్ బొజ్జా శంకర కంటి ఆసుపత్రి వైద్యులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గురిజ వెంకన్న, మాల చంద్రారెడ్డి, తుమ్మల మధుసూదన్ రెడ్డి, కంచరకుంట్ల వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పిలుస్తాం కొంచెం. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం రామార గ్రామ శివార్లో బుధవారం రోజున వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ తేజం రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండి హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని, ప్రతి వాహనానికి తప్పనిసరి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని అన్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపైన నడిపిస్తున్న వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం రామారం గ్రామ శివారులో బుధవారం రోజున వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ తేజం రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండి హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని,
ప్రతి వాహనానికి తప్పనిసరి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని అన్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుపైన నడిపిస్తున్న వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపినట్లయితే చట్టపరమైన చర్య తీసుకుంటామని అన్నారు. చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సత్యనారాయణ రెడ్డి, సంజీవారెడ్డి, జయప్రకాష్, స్వప్న, పద్మ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణికుంట శ్రీ గిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం శ్రీ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా దేవస్థాన కమిటీ సభ్యులు, భక్తుల ఆధ్వర్యంలో వేద పండితులు, వైదిల కార్యక్రమ నిర్వాహకులు, యజ్ఞాచార్య శ్రీ పంచరాత్ర ఆగమ పండితులు, వైదిక రత్న ప్రవచన శిరోమణి కళ్యాణ చక్రవర్తి యజ్ఞిక విభూషణ్ శ్రీమాన్ మంగళగిరి నవీన్ ఆచార్యుల ఋత్వికుల వేద మంత్రోచ్చరణలతో శ్రీ స్వామివారి కళ్యాణ తంతును సన్నాయి మేళతాళాలతో అత్యంత వైభవపేతంగా ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రేణికుంట శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం శ్రీ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా దేవస్థానం కమిటీ సభ్యులు, భక్తుల ఆధ్వర్యంలో వేద పండితులు, వైదిక కార్యక్రమ నిర్వాహకులు, యజ్ఞాచార్య శ్రీ పాంచ రాత్ర ఆగమ శాస్త్ర పండితులు, వైదిక రత్న ప్రవచన శిరోమణి కళ్యాణ చక్రవర్తి యాజ్ఞిక విభూషణ్ శ్రీమాన్ మంగళగిరి నవీన్ ఆచార్యుల ఋత్వికుల వేద మంత్రోచ్చరణలతో శ్రీ స్వామివారి కళ్యాణ తంతును సన్నాయి మేళ తాళాలతో అత్యంత వైభవోపేతంగా ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి రేణికుంట గ్రామ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పణ చేశారు. కళ్యాణం అనంతరం భక్తుల హరే రామ హరే కృష్ణ రామనామ సంకీర్తనలతో, గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవశ్యంతో మారుమోగింది. అనంతరం భక్తులకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి రాజాపేట మండలంలోని వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించి అన్నప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామివారి అమ్మవార్ల అనుగ్రహంకు పాత్రులైనారు. సాయంత్రం రఘునాథపురం వెంకటేశ్వర భజన మండలి భక్త బృందంచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.
మంగళప్రదమైనటువంటి అష్టకాలు మంగళాష్టకాలు చదువుతూ సాములు సుముహూర్త సమయంలో ఇరువురిని ఒకటి చేసే ఘట్టం. అమ్మవారు స్వామి ఒకటి అవ్వడం వల్ల స్వామి వారి అనుగ్రహంతో కార్యవిజయ, అమ్మవారి అనుగ్రహంతో విజయం ద్వారా వచ్చినటువంటి సంపద రెండు కూడా లభిస్తాయి. అటువంటి జగదంబదే విడబలశ్రీవాంచరాత్రాగమః విశ్వక్సేన విభీషణ ప్రభృతిభిర్భక్తైः సదా సేవితः పాయాన్నో భగవాన్ పురాణ పురుషः కుర్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా త్రైలోక్యం మంగళం గురు. హెడ్లైన్స్ మరోసారి. పాఠశాల పరిశుభ్రతతో పాటు విద్యార్థులు శుభ్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడి. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్. ఆలేరు ఎమ్మెల్యే బీర్లెల్లయ్య వెల్లడి. సమాజ సేవలో ఎన్జీఓలు ముందుండాలి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచన. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశం. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. సురక్షిత ప్రయాణం సంతోషకర గమ్యం. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి. 2 నెలల పసికూనను కాళ్లతో తన్ని చంపిన అగ్రవర్ణ పెత్తందారులను వెంటనే అరెస్టు చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం డిమాండ్. శ్రీ ఏకశీల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. దేవాలయ చైర్మన్ మట్టికోటి రవి వెల్లడి. ఫినిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం 13వ డివిజన్లో ఏర్పాటు. గూండాల మండలంలో వాహనాల తనిఖీ చేసిన ఎస్ఐ తేజం రెడ్డి. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని వెల్లడి. ఘనంగా రాజపేట రేణికుంట శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.